అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమో ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 బిట్స్ ఉంటాయి, 30 మార్క్స్. జనరల్ సైన్స్ 25 బిట్స్, 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చి 20 మార్క్స్. మ్యాథమెటిక్స్ 25 బిట్స్, 25 మార్క్స్. మొత్తం టోటల్ 100 బిట్స్, 100 మార్క్స్ ఉంటాయి. టైం ఏమొచ్చి 90 మినిట్స్. నెగిటివ్ మార్కింగ్ 1/3 మార్క్ ఉంటుంది. సిలబస్ డీటెయిల్డ్గా రాశాను. మ్యాథమెటిక్స్ నెంబర్ సిస్టమ్, బాడ్మస్, పర్సంటేజెస్, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, డెసిమల్స్, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, మెన్సురేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, క్యాలెండర్ అండ్ క్లాక్, రేషియో అండ్ ప్రాపర్షన్, పైప్స్ అండ్ సిస్టర్న్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, స్క్వేర్ రూట్స్, ఫ్రాక్షన్స్. అంటే నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ. బాడ్మాస్ రూల్స్ మనకు తెలిసిందే కదా, అంటే బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ ఇలా ఉంటాయి. పర్సంటేజెస్, రేఖాగణితము, త్రికోణమితి, ఆల్జీబ్రా, బీజగణితం, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, గసాగు, గసాబా, టైమ్ అండ్ వర్క్, కాలము పని, టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరము, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ, చక్రవడ్డీ, డెసిమల్స్, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, సాంఘిక శాస్త్రము అంటే 10th లోపు ఉన్నదైతే సరిపోద్ది. మెన్సురేషన్, క్షేత్రమితి, ఇంకా వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు, క్యాలెండరు అండ్ క్లాక్ అంటే గడియారాల గురించి అది ఉంటుంది కదా, క్యాలెండరు, గడియారాలు, రేషియో అండ్ ప్రాపర్షన్, నిష్పత్తి, అనుపాతము. పైప్స్ అండ్ సిస్టర్న్ అంటే పైప్స్, అదే తొట్టెల గురించి సమ్స్ ఉంటాయి కదా ఆ టాపిక్. ఏజ్ క్యాలిక్యులేషన్స్, స్క్వేర్ రూట్స్, వర్గము, వర్గమూలాలు, ఫ్రాక్షన్స్, భిన్నాలు, దశాంశ భిన్నాలు అవన్నీ ఉంటాయి కదా అది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే రీజనింగ్. ఇది మొత్తం వచ్చేసి రీజనింగ్ 30 మార్క్స్ కదా. ఈ మ్యాథ్స్ వచ్చేసి అర్థమెటిక్ ఏమో 25 మార్క్స్. రీజనింగ్ టాపిక్స్ అనాలజీస్ అంటే సాదృశ్యము తెలుగులోన, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్ అండ్ అజ్యూమ్షన్స్, కన్క్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, రిలేషన్షిప్స్, బ్లడ్ రిలేషన్స్, సిలోజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషను, డైరెక్షన్స్, పజిల్, డేటా సఫిషియన్సీ. ఇదంతా వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. జనరల్ సైన్స్ వచ్చేసి మోషన్ అండ్ ఇట్స్ లాస్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, గ్రావిటేషన్, హీట్ అండ్ టెంపరేచర్, సౌండ్, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, సింపుల్ మిషన్స్, మ్యాటర్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, metals and non-metals, carbon and its compounds, periodic table and periodicity, environmental chemistry, everyday chemistry, కెమిస్ట్రీ అంటే సోప్స్, డిటర్జెంట్స్ వాటికి సంబంధించింది, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, డిసీజెస్ అండ్ దేర్ కాజెస్, న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, reproduction in plants and animals, ecosystem and
ఫుడ్ చైన్, ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్స్, జెనెటిక్స్ అండ్ ఎవాల్యుయేషన్, బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఇదంతా కలిపి వచ్చేసి 25 మార్క్స్. జనరల్ సైన్స్ అంతా వచ్చి 25 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. UN and other important world organizations, transport systems in India, basis of computers and computer applications, monuments and places of India, Indian economy, Indian polity and governance, constitution and political system, important government and public sector organizations of India, flag system government programs, flagship government programs, general scientific and technological, history of India and freedom struggle, famous personalities of India and world, current events of national and international importance, art and culture of India, environmental issues concerning India and world, Indian literature, common abbreviations, developments including space and nuclear program of physical, social and economic geography of India and world, games and sports. ఈ మొత్తం కలిపి వచ్చేసి 20 మార్క్స్. రీజనింగ్ 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 అంటే అర్థమెటిక్, జనరల్ సైన్స్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 20 మార్క్స్. మొత్తం టోటల్ 100 బిట్స్, 100 మార్క్స్. నేనైతే ఒక 2 days నుంచే స్టార్ట్ చేశాను. మ్యాథ్స్కి వచ్చేసి భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ అది నోట్స్ ఉంది. నోట్స్ ప్రిపేర్ అవుతున్నాను. నా దగ్గర ఇంకేం లేవు. ఇందులో వచ్చేసి అర్థమెటిక్, రీజనింగ్ కూడా ఉంది. చాలా నోట్స్ బాగా ఇచ్చారు. మీకు ఎవరికైనా PDF కావాలంటే షేర్ చేస్తాను. ఇదంతా అర్థమెటిక్. రీజనింగ్ వచ్చేసి నేను ఇంకా చెప్పిన టాపిక్స్ కన్నా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి మ్యాథ్స్ ఇందులోన. ఇంటి దగ్గర పాపను చూసుకొని చదవడానికి, బయట కోచింగ్కి వెళ్ళడానికి కష్టమయ్యి ఇంకా ఇంట్లోనే ఇలా నోట్స్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. మీకు రీజనింగ్ కూడా చూపిస్తాను. యాక్చువల్గా నోట్స్ ఇది నాది కాదు, మా అన్నయ్యది. ఇంతకుముందు ఎస్ఏ దానికి ప్రిపేర్ అయినప్పుడు అప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చి ప్రిపేర్ అయ్యారు. అప్పుడు నోట్స్ ఇది. అది ఇప్పుడు నాకు దీనికి యూజ్ అయింది, మ్యాథ్స్ అదంతా కూడా. రీజనింగ్ టాపిక్స్ వచ్చేసి ఇవి: ర్యాంకింగ్, టైమ్ సీక్వెన్సెస్, కండిషనల్ సీక్వెన్సెస్, కంపారిజన్, వెన్ డయాగ్రామ్స్, డైరెక్షన్స్, బ్లడ్ గ్రూప్స్, ఆల్ఫాబెటికల్ ప్రాబ్లమ్స్, లెటర్ సిరీస్, ఇందులో లెటర్ ఎనాలజీ, లెటర్ క్లాసిఫికేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, షిఫ్టింగ్ అరేంజ్మెంట్స్, పజిల్స్, నెంబర్ సిరీస్, ఇందులో మళ్ళీ 2 times నెంబర్ ఎనాలజీ, నెంబర్ క్లాసిఫికేషన్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఆపరేటర్స్, వర్డ్ ఎనాలజీ, నాన్ వెర్బల్ దాంట్లో మళ్ళీ మంచి సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్, ఫిగర్ కౌంటింగ్, ఫిగర్ కంప్లీషన్, క్యూబ్స్, డైస్, ఇందులో లాజికల్ రీజనింగ్, మళ్ళీ డెసిషన్ మేకింగ్, డేటా సఫిషియన్సీ, జడ్జిమెంట్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. మళ్ళీ నోట్స్ అంతా కూడా చాలా నీట్గా ఉంది, అన్నీ అర్థమైనట్టే. కాకపోతే తెలుగు మీడియమే నా దగ్గర ఉంది, ఇంగ్లీష్ మీడియం ఏం లేదు. చాలా వరకు మోడల్స్ అన్నీ ఇందులో క్లియర్ అయ్యాయి మొత్తం అంతా. నోట్స్ అయితే బాగానే ఉంది. మ్యాథ్స్కి అయితే నేను ఇదే ప్రిపేర్ అవుతున్నాను.
మొత్తం అంతా అర్థమెటిక్, రీజనింగ్ ఇదంతా కూడా ఇంక ఈ బుక్లోనే ఉంది. ఈ బుక్ ఒక్కటే నేను మ్యాథ్స్కి ఇంకా ప్రిపేర్ అవుతున్నాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఈ తక్కువ టైంలో ఇంకా అదొక్కటే. ఇంకా సైన్స్ వచ్చేసి జనరల్ సైన్స్ మాత్రం నేను 6th to 10th వరకు ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇదంతా కూడా ఇంకా 10th వరకే ఉన్న బుక్స్ అయితే ప్రిపేర్ అవుతున్నాను. వేరే బుక్ కూడా ఉంది, అది అంత కనిపించలేదు ఎక్కడుందో. ఇంకా జనరల్ అవేర్నెస్ వీటి కోసం మాత్రము ఒక జనరల్ నాలెడ్జ్ బుక్ ఒకటి ఉంది. ఆ బుక్ ప్లస్ ఏమో శ్రీధర్ సిసి వాళ్ళు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ వస్తున్నాయి కదా మార్నింగ్ 8 to 9 వరకు. అదొకటి కరెంట్ అఫైర్స్ ఒకటి చూస్తున్నాను. ఇంకా అంతే. ఒకవేళ మీకు ఏవైనా మంచి బుక్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను తీసుకుంటాను. ప్రజెంట్ అయితే నా దగ్గర ఇంకా టైం లేదు, పాపని చూసుకొని చదవడానికి సరిపోదు కాబట్టి ఇంకా ఉన్న టైంనే అడ్జస్ట్ చేసుకుంటా బుక్స్ అయితే నేను చదువుతున్నాను. ఒకవేళ మీకేమైనా మంచి బుక్స్ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, నేను కూడా తీసుకుంటాను.